హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే సినిమా దిగ్గజ దర్శకుడు సింగీత శ్రీనివాసరావు గారి దర్శకత్వంలో నాగ్ అశ్విన్ నిర్మాణంలో దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్తో వచ్చిన ఒక విభిన్నమైన చిత్రం. స్వప్న సినిమా బ్యానర్లో నిన్ననే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా కథ విషయానికి వస్తే, ప్రతాప్ అనే పాత్ర జైలు నుంచి బయటకు రాగానే తన తండ్రి రాసిచ్చిన ఆస్తి పత్రాలతో కుబేరపురం అనే గ్రామానికి చేరుకుంటాడు. అక్కడ అతను ఊహించిన పరిస్థితిలో రేణు అనే నైరోబీ బిజినెస్ మ్యాన్ను కలుస్తాడు. ఆ ఊరి ప్రజలు ప్రతాప్ను ఒక దేవుడిలా భావించడం జరుగుతుంది. అక్కడ ఉన్న ఒక భారీ వృక్షాన్ని తన ప్రాణంగా భావించే గౌరీతో ప్రతాప్కు పరిచయం అవుతుంది. అయితే ప్రతాప్ మరియు రేణు కలిసి కేవలం డబ్బు కోసం ఆ పవిత్రమైన వృక్షాన్ని కూల్చివేస్తారు. ఇక్కడే కథ ఊహించని మలుపు తిరుగుతుంది. ఆ వృక్షం కూలిపోవడంతో గౌరీ తీవ్ర మనస్తాపానికి గురై గ్రామ దేవుడిని నిలదీస్తుంది. దీంతో ఆ గ్రామానికి ఒక భయంకరమైన శాపం తగులుతుంది. అసలు ఆ వృక్షంతో గౌరీకి ఉన్న అనుబంధం ఏమిటి? ప్రతాప్ ఎందుకు మైనింగ్ డీల్లో భాగమయ్యాడు? గౌరీ ఆగ్రహంతో కుబేరుడు పెట్టే శాపం వల్ల గ్రామస్తుల ప్రవర్తన ఎలా మారిపోయింది? ఆ శాపం నుంచి ఆ గ్రామం ఎలా బయటపడింది? మైనింగ్ మాఫియాకు గౌరీకి మధ్య జరిగిన పోరాటం ఏంటి? వీటన్నిటికీ సమాధానమే ఈ సినిమా. సినిమాటోగ్రఫీ పరంగా అంకుర్సి పనితనం ప్రతి ఫేమ్లో కనిపిస్తుంది. సంగీతం గారి మేకింగ్ స్టైల్ ఈ సినిమాకు ఒక ప్రత్యేకమైన అందాన్ని ఇచ్చింది. ఇక గౌరీ పాత్రలో అహల్య నటన, ప్రతాప్గా అయాన్ నటన ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. రేణు పాత్రలో శాలిని గ్రే షేడ్స్ ఉన్న క్యారెక్టర్లో అదరగొట్టారు. సినిమా చూస్తున్నంతసేపు ఒక కొత్త ప్రపంచంలోకి వెళ్ళిన ఫీలింగ్ కలుగుతుంది. ముఖ్యంగా చివరిలో విజయ్ దేవరకొండ ఎంట్రీ సినిమా స్థాయిని మరో మెట్టు ఎక్కించింది. అది ఎందుకు, ఎలా అనేది మీరు థియేటర్లో చూడాల్సింది. మొత్తానికి ఫ్యాంటసీ మరియు ఎమోషన్స్ కలగలిపిన దర్శకుడు సింగీత శ్రీనివాసరావు ఒక అద్భుతమైన చిత్రాన్ని మన ముందుకు తీసుకువచ్చారు. దేవిశ్రీ ప్రసాద్ అందించిన నేపథ్య సంగీతం ఈ సినిమాకు ప్రాణం పోసింది. పర్యావరణ పరిరక్షణ అనే ఒక మంచి సందేశాన్ని కమర్షియల్ ఎలిమెంట్స్తో చెప్పిన తీరు అద్భుతం. ఈ వీకెండ్ ఫ్యామిలీతో కలిసి చూడదగ్గ సినిమా. మీకు ఈ సినిమా నచ్చిందా లేదా, మీ ఒపీనియన్ ఏంటి అనేది కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ రివ్యూస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. జై హింద్.